వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. కొంచెం చికెన్ కర్రీ పెట్టుకున్నాం. 4 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాయలు, చెక్క, స్టార్ పువ్వు, అలాగే ఉల్లిగడ్డలు తగినంత, పచ్చిమిర్చి 5, కొత్తిమీర, టమాటోలు, కరివేపాకు, కొంచెం నిమ్మరసం. ముందుగా బ్యాండ్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాము. చికెన్కి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక 2.5 స్పూన్స్ వేసుకుంటానండి. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ వచ్చాక బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. మేమైతే ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాము, బట్టలు కట్ చేసుకున్నాము. అలాగే చిన్న పచ్చిమిర్చిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కలుపుకున్నాము. ఇప్పుడు ఇది ఆనియన్ లైట్ సన్న మంటలో మంచిగా వేగండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. అట్లానే సో ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు నేను కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం 1 టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. చూసుకొని వేసుకోండి, మీరు ఎంత తింటారు ఏంటంటే సరిపోయేంత. సో వాటి రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దీన్ని కూడా మంచిగా కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత వరకు మంచిగా మగ్గించుకున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పోయిందండి. ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మనం వాటర్ లేకుండా మంచిగా తీసి యాడ్ చేసుకున్నామండి. నేను చికెన్ని కొద్దిసేపు సాల్ట్ వేసి నానబెట్టాను. నానబెట్టాక దాన్ని మంచిగా వాష్ చేసుకొని తీసుకొని యాడ్ చేసుకున్నాను. కొంతమంది పసుపు కూడా వేసుకొని నానబెడతారు. సో మన ఇష్టమైన ఇట్లా నానబెట్టచ్చు, ఇంకా మంచిగా అనిపిస్తారు. సో మీరు ఎట్లా వెళ్ళేది అట్లా వాష్ చేసుకోండి మంచిగా. సో ఇప్పుడు ఈ రెండింటి వల్ల మంచిగా చికెన్ మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ పాటు సన్న మంటలో మగ్గించుకున్నాము. సో ఇప్పుడైతే నేను లిడ్ చూస్తున్నానండి. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం కూడా కలుపుకున్నాము. సో చికెన్ అయితే మగ్గిపోయిందండి, ఉడికింది. ఇప్పుడు నేను టమాటోస్ మంచిగా కడిగి చేసుకొని పెట్టుకున్నాము కదా, వాటిని యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకుందాము. టమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గి ఆ వాటర్ అనేది రావాలండి. సో అప్పుడు మనకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను తెచ్చి చూసానండి. టమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గాయి. ఇట్లా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్ల పాటు చూసేసి పెట్టుకుందాము. సో ఇప్పుడైతే మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. టమాటోస్ కూడా అన్నీ మగ్గాయి, మంచిగా జ్యూసెస్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. అబ్జర్వ్ చేసుకుని చికెన్. సో ఇప్పుడు మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్నాము. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాం. కారం మీరు తగినంత యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. స్పైసీ లెవెల్స్ చూసి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మంచిగా కలుపుకున్నాను అన్నీ కూడా. మనం సాల్ట్ ఇందాక స్టార్టింగ్లో వేసాం కదండి, అది మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, సో నేను యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మేము దీనిని మొత్తం కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేద్దాం. 5 మినిట్స్ పాటు ఉంచుదాం. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకుందామండి. అన్నీ కూడా మంచిగా మగ్గాయి. సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను.
ఏ కర్రీస్లో అయినా కొత్తిమీర అనేది కామన్ అండి. సో ఇప్పుడు మనం కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. చాలామంది సర్వ్ చేసుకున్నాక యాడ్ చేసుకుంటారు. ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనం లెమన్ జ్యూస్ మొత్తం కూడా మంచిగా పట్టి చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. సో మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేసుకున్న అంతా కూడా ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాము. 2 minutes అట్లా ఉంచుదాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసామండి, అంతా అయిపోయింది. సో లాస్ట్కి నేను కరివేపాకు పెట్టి గార్నిష్ చేస్తాను. వెనకాల అంటింది ఏదో అనుకోవచ్చండి, అదంతా కూడా పేస్ట్ అట్లా మిగిలిపోతుంది అన్నమాట. అంతే. సో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకుందాం. నేనైతే కర్రీని మంచిగా సర్వ్ చేసుకొని ప్లేట్ని చాలా మంచిగా గార్నిషింగ్ చేసుకున్నాను. సో ఆనియన్స్, లెమన్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా తప్పక ట్రై చేసి చెప్పండి ఎట్లా ఉందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.